వెల్కమ్ టు టుడే టాపిక్. నేను లక్ష్మి. అగ్నికి వాయువు తోడైంది. అవినీతిని దహించే లక్ష్యంతో ముందుకు వెళుతున్న జనసేనకు బహుజన సమాజ్వాదీ పార్టీ జత కలిసింది. ఏపీ రాజకీయాల్లో ఓ కెరటంలా ఎగిసిన జనసేనతో కలిసి పోటీ చేయాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి నిర్ణయించారు. నవ్యాంధ్రలో ఏనుగు బలం పెంచుకోవడానికి పవన్ పాపులారిటీ ఊతంగా ఉపయోగపడుతుందని ఆమె భావించారు. లక్నోలో శుక్రవారం ఈ మేరకు అవగాహన కుదిరింది. దీంతో ఎన్నికల వేళ రాజకీయంగా పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రత్యర్థి పార్టీలకు ఇది ఊహించని పరిణామం. దీంతో ఆ పార్టీలు వ్యూహాలను మార్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. పవన్ కళ్యాణ్ అన్ని వర్గాల ఆదరణతో అపూర్వమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న నాయకుడు. మాయావతి బహుజనులకు బాసటగా నిలిచే బెహన్గా ఖ్యాతి పొందిన నాయకురాలు. వీరిద్దరూ శుక్రవారం లక్నోలో చర్చలు జరిపారు. ఏపీ తెలంగాణలో ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయించారు. సీట్ల పంపకాలపైన అవగాహనకు వచ్చారు. ముఖ్యంగా ఏపీలో ఇది అత్యంత కీలక పరిణామం. దీని ప్రభావం ఎలా ఉంటుందా అని రాజకీయ ప్రత్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. అభ్యర్థుల ఖరారుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్న తెలుగుదేశం వైసీపీలకు శుక్రవారం సాయంత్రం ఓ అనూహ్యమైన వార్త తెలిసింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో బీఎస్పీ అధినేత్రి మాయావతితో జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఏపీతో పాటు తెలంగాణలో రెండు పార్టీలు కలిసి పోటీ చేయడంపై సుమారు 2 గంటల పాటు చర్చించారు. సీట్ల సర్దుబాటు, ఇతర అంశాలపై మంతనాలు జరిపారు. మొత్తం మీద ఒక అవగాహనకు వచ్చారు. ఏపీ, తెలంగాణలో మాయావతి ఎన్నికల ప్రచార తేదీలను కూడా ఖరారు చేసుకున్నారు. ఈ విషయాన్ని వారిద్దరూ మీడియాకు వెల్లడించారు. ఏప్రిల్ 3, 4 తేదీల్లో మాయావతి ప్రచారానికి వస్తారని కూడా వివరించారు. వార్తా ఛానళ్ల ద్వారా ఈ సమాచారం తెలియగానే ఏపీలో తీవ్రమైన చర్చ మొదలైంది. అసలే అన్ని వర్గాల నుంచి ఆదరణ పెరగడంతో జనసేన జోరు మీదుంది. ఇప్పుడు దళిత బహుజనుల్లో ఆదరణ ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ పొత్తుకు సిద్ధపడింది. దీని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందనేది రాజకీయ నాయకులే కాకుండా సామాన్యుల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. అధికార తెలుగుదేశం, ప్రధాన ప్రతిపక్షం వైసీపీ నాయకులకు ఇది ఒక్కసారిగా షాక్ ఇచ్చిన పరిణామంగా మారింది. ఆ పార్టీలు ఏమాత్రం ఊహించని రాజకీయ ఎత్తుగడ ఇది. ఏపీలో ఇప్పటికైనా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం రావాలనే ఆశయంతో ఎన్నికల్లో గెలవడానికి జనసేనాని తనవైన వ్యూహాలను రచిస్తున్నారు. ఉన్న బలాన్ని మరింత పెంచుకోవడం, ప్రత్యర్థులకు చెక్ పెట్టడంపై ఆయన లోతుగా ఆలోచించి వ్యూహాన్ని అమలు చేసినట్టు కనిపిస్తోంది. ఏపీలో ముఖాముఖి పోరు అనుకున్నది కాస్త ఇప్పటికే ముక్కోన పోటీగా మారింది. ఇప్పుడు జనసేనకు బీఎస్పీ తోడైతే మరింత దూకుడుగా ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇదే ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులకు కొత్త సవాల్ను విసురుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే అన్ని పార్టీల దృష్టి అభ్యర్థుల ఖరారు మీదకు మళ్లింది. అంతకుముందు నుంచే ఇందుకోసం కసరత్తు చేస్తున్నా ఇప్పుడు వేగం పెరిగింది. పార్టీ ఫిరాయింపులు, వలసలతో రాజకీయ వేడి పెరిగింది. వైసీపీలో భారీగా జరిగిన వలసలు ఆ పార్టీ నాయకులకు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. అధికార పార్టీ నుంచే ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రధాన ప్రతిపక్షంలో చేరడంతో సీఎం చంద్రబాబుకు అది ఇబ్బందికరంగా మారింది. వలసలకు చెక్ పెట్టడానికి ప్రయత్నం మొదలైంది. ఆ తర్వాత డేటా చోరీ వివాదంతో తెలంగాణ ప్రభుత్వంతో చంద్రబాబు సర్కార్ రాజకీయ యుద్ధం మొదలుపెట్టింది. ఇది కొన్ని రోజుల పాటు కలకలం రేపింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే ఒక్కసారిగా డేటా చోరీపై చర్చ ఆగిపోయింది. పార్టీలన్నీ ఎన్నికల సన్నాహాల్లో బిజీగా మారిపోయాయి. ఈ నెల 18న నామినేషన్ల పర్వం మొదలయ్యేలోగా జాబితాలను విడుదల చేయడానికి చురుగ్గా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా మామూలుగా సాగుతోందనుకున్న రాజకీయంలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. పవన్ కళ్యాణ్, మాయావతి పొత్తు చర్చల ఫలితంగా ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. జనసేన రాజకీయ ప్రత్యర్థులు వ్యూహాలను మార్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ పొత్తు ప్రభావం ఎంత, ఎక్కడెక్కడ దీనివల్ల ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది, దీనికి చెక్ పెట్టడం ఎలా అనే చర్చ ఇతర పార్టీల్లో మొదలైంది. పవన్ కళ్యాణ్ రాజకీయ చతురతకు అంతా ఆశ్చర్యపోతున్నారు. ఎవరూ ఊహించని ఎత్తుగడతో ఎన్నికల్లో ప్రత్యర్థులను చిత్తు చేయడానికి ఆయన చూపిన దూకుడు పరిశీలకులను కూడా విస్మయపరిచింది.
ఆంధ్రప్రదేశ్లో 15% మంది దళితులున్నారు. రాజకీయంగా ఎవరికి నచ్చిన పార్టీకి వారు మద్దతునిస్తున్నారు. వారి ఓట్ల కోసం పార్టీలన్నీ హామీలిస్తుంటాయి. ఆ వర్గం ఓట్లన్నీ పొందడానికి ఆరాటపడుతుంటాయి. యూపీ వంటి రాష్ట్రాలలోని దళితుల్లో అత్యధికులు బీఎస్పీకి అభిమానులుగా ఉన్నారు. ఏపీలో ఆ పరిస్థితి లేదు. అయితే బీఎస్పీ గురించి మాత్రం జనానికి తెలుసు. ఉమ్మడి ఏపీలో కొన్నిసార్లు ఆ పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉండేది. 2014 ఎన్నికల్లో బీఎస్పీ తరఫున 2 ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. జనసేనతో బీఎస్పీ పొత్తు వల్ల దళిత ఓటర్లపై ఎంతో కొంత ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో తన బలాన్ని పెంచుకోవడానికి పవన్ ఇమేజ్ తోడవుతుందని మాయావతి భావిస్తున్నారు. దళిత బహుజన నినాదంతో బలపడిన పార్టీ బీఎస్పీ. యూపీతో సహా చాలా రాష్ట్రాల్లో ఓ ప్రధాన పార్టీ. దేశవ్యాప్తంగా గుర్తింపు, కేడర్ ఉన్న జాతీయ పార్టీ. కాంచీరాం ప్రారంభించిన బీఎస్పీని ఓ తిరుగులేని రాజకీయ శక్తిగా మలచడంలో మాయావతి విజయం సాధించారు. యూపీలో అధికారంలోకి తీసుకురావడం కూడా ఆమె ఘనతకు నిదర్శనం. మాయావతి ఇప్పటికే 4 సార్లు యూపీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పటికీ ఆ రాష్ట్రంలో ఓ నిర్ణయాత్మక శక్తిగా ఉంది. కాబోయే ప్రధానిగా యూపీలోని ఎస్పీ, బీఎస్పీ కూటమి మాయావతి పేరును ప్రచారం చేస్తోంది. దేశానికి దళిత ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం ఉందని శుక్రవారం పవన్ కళ్యాణ్ కూడా అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ తరువాత దేశంలోని ఎక్కువ రాష్ట్రాల శాసనసభల్లో ప్రాతినిధ్యం ఉన్న పార్టీ బీఎస్పీ. దళితులతో పాటు బీసీల్లోనూ ఈ పార్టీకి ఆదరణ ఉంది. అణగారిన వర్గాలకు రాజకీయ అధికారం రావాలనే లక్ష్యంతో ఈ పార్టీ పనిచేస్తోంది. మాయావతి ప్రధానమంత్రి కావాలని ఇప్పటికే కొందరు రాజకీయ నాయకులు అభిప్రాయపడ్డారు. దళిత వ్యక్తి ప్రధానమంత్రి కావాలనే భావన యూపీ వంటి కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో పెరుగుతోంది. ఇది మాయావతికి ఓ సానుకూలాంశంగా కనిపిస్తోంది. అయితే ఏపీలో బీఎస్పీకి పెద్దగా కార్యకర్తల బలం లేదు. అయితే దళితుల్లో చాలామందికి ఈ పార్టీ గురించి తెలుసు. మాయావతి గురించి కూడా బాగా తెలుసు. ఇక్కడ కూడా బీఎస్పీ గాని అలాంటి మరో పార్టీ గాని ఉండాలని కోరుకునే దళితుల సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో జనసేన, బీఎస్పీ పొత్తు ఏపీలోని దళితుల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. స్వతహాగా జనసేనకు ఉన్న ప్రజాబలానికి ఈ కొత్త బలం తోడైతే చాలా నియోజకవర్గాల్లో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అలాగే తన పార్టీని ఏపీ, తెలంగాణలో బలోపేతం చేయడానికి పవన్ కళ్యాణ్తో పొత్తు కలిసి వస్తుందని మాయావతి ఆశిస్తున్నారు. వ్యూహాత్మకంగా ఈ పొత్తు 2 పార్టీలకు ఉపయోగపడుతుందని రాజకీయ పరిశీలకులు కూడా భావిస్తున్నారు. ఏపీలో 15% మంది దళితులున్నారు. వీరందరూ ఒకే పార్టీకి మద్దతు ఇవ్వడం లేదు. ఎవరికి నచ్చిన పార్టీకి వారు ఓటు వేస్తున్నారు. అన్ని పార్టీల్లోనూ దళిత నాయకులున్నారు. యూపీ తరహాలో దళితుల్లో మెజార్టీ ప్రజల ఓట్లు ఏ ఒక్క పార్టీ సొంతం చేసుకునే పరిస్థితులు ఇప్పటి వరకు ఏపీలో గాని, తెలంగాణలో గాని లేవు. ఉమ్మడి ఏపీలో బీఎస్పీ అనేక ఎన్నికల్లో చెప్పుకోదగిన విజయాలను సాధించింది. అసెంబ్లీలో ప్రాతినిధ్యం పొందింది. 2014 ఎన్నికల్లో ఈ పార్టీ తరపున 2 శాసనసభకు ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన అమల్లోకి వచ్చిన తరువాత నవ్యాంధ్రలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఒంటరి పోరు కంటే జనసేనతో పొత్తే మేలని బీఎస్పీ అధినేత నిర్ణయించుకోవడానికి కారణం పవన్ కళ్యాణ్ ఇమేజ్. సినీ నటుడుగానే కాకుండా విలువలు, విధానాలకు కట్టుబడిన నాయకుడిగా ఆయన ఖ్యాతి బాగా పెరిగింది. అన్ని వర్గాల్లోనూ ఆయనకు ఆదరణ పెరుగుతోంది. ఎన్నికలు సమీపించే కొద్దీ పవన్ ఇమేజ్ అధికమవుతూ వస్తోంది. ఇది తమకు లాభిస్తుందనేది బీఎస్పీ నేతల ఆలోచన. అందుకే ఈ పొత్తు ఉభయతారకంగా భావిస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో జనసేన ఓ కెరటం. గత కొన్ని నెలలుగా ఈ పార్టీకి తిరుగులేని రాజకీయ శక్తిగా మలచడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. 2014లో తాను మద్దతిచ్చిన టీడీపీ, బీజేపీలు ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేయడంపై నిరసన గళమెత్తారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పోరుబాటు పట్టారు. వివిధ వర్గాల వారి సమస్యలపై గొంతెత్తి నినదించారు. అందుకే ఓ నిశ్శబ్ద విప్లవంలా జనసేన తన బలాన్ని భారీగా పెంచుకుంది. టీడీపీ, వైసీపీ మధ్య ముఖాముఖి ఉంటుందనుకున్న పోరును ముక్కోణపు పోటీగా మార్చింది. జనసేనను ఎదుర్కోవడం ఎలా అని ఆలోచిస్తున్న రాజకీయ ప్రత్యర్థులకు బీఎస్పీతో పవన్ పొత్తు కొత్త సవాల్గా మారింది.
రాజకీయ నాయకులు చాలామందే ఉన్నారు, పార్టీలు కూడా బోలెడని ఉన్నాయి. కానీ విమర్శలు బదులు విధానాలను నమ్ముకున్న పార్టీలు చాలా అరుదు. జనసేన కూడా అలాంటి ఒక అరుదైన పార్టీగా కొత్త వరవడితో పనిచేస్తోంది. పేరులో మాత్రమే కాదు, తన ఆలోచనలు, విధి విధానాలు అన్నీ జనం కోసమే అని పవన్ కళ్యాణ్ ఇప్పటికే తన చేతల ద్వారా నిరూపించారు. రాజమండ్రి సభలో ఆయన ప్రకటించిన పాక్షిక మేనిఫెస్టో ఈ విషయాన్ని స్పష్టంగా తెలియచెప్పింది. రైతులు, మత్స్యకారులు, యువత, మహిళలు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాల వారి సంక్షేమం కోసం, ఏపీ అభివృద్ధి కోసం ఆయన ప్రకటించిన హామీలు ప్రజలను ఆకట్టుకున్నాయి, ఆలోచింపచేస్తున్నాయి. రెండు 2014లో జనసేన పోటీ చేయలేదు. ఆనాటి పరిస్థితుల్లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చింది. మోడీ, చంద్రబాబుతో కలిసి పవన్ ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో గెలిచిన తరువాత ఆ రెండు పార్టీల ప్రభుత్వాలు ఏపీకి తీరని అన్యాయం చేస్తున్నాయని పవన్ ఆవేదన చెందారు, ఆగ్రహించారు. ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు ప్రభుత్వం ప్రజల ఆశలను వమ్ము చేశాయని ఆక్షేపించారు. పాచిపోయిన లడ్డూ లాంటి ప్యాకేజీ వద్దని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. ప్రజా సమస్యలపై పోరుబాట పట్టారు. ఉద్దానం, ఇతర సమస్యలపై ఆయన పోరాడిన తీరు అబ్బురపరిచింది, ప్రజలను ఆకట్టుకుంది. ఆయన రంగంలోకి దిగితే సమస్యల పరిష్కారం గ్యారంటీ అనే అభిప్రాయాన్ని పెంచింది. అలాంటి వ్యక్తి అధికారంలోకి వస్తే ఇంకెంత చేస్తారో అనే ఆలోచన ప్రజల్లో మొదలైంది. జనసేనను ఎన్నికలకు సమాయత్తం చేయాలని నిర్ణయించుకున్న వెంటనే పవన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. గత కొన్ని నెలలుగా దూకుడుగా పార్టీని బలోపేతం చేశారు. అన్ని వర్గాలకు చేరువ చేయడానికి ప్రయత్నించారు. యువత, మహిళల్లో ఆదరణ భారీగా పెరిగింది. పవన్ పిలుపునిస్తే కదం తొక్కడానికి యువత సిద్ధంగా ఉంది. పవన్ ఇచ్చిన కవాతు పిలుపుకి వచ్చిన అపూర్వ స్పందనే దీనికి నిదర్శనం. ఇటీవల జిల్లాల పర్యటనలో భాగంగా పవన్ ఎక్కడికి వెళ్లినా జన ప్రభంజనమే. కర్నూలు నుంచి గుంటూరు జిల్లా వరకు పవన్ పర్యటించిన ప్రతి పట్టణం జన సంద్రంగా మారింది. ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయకపోయినా వేలాది మంది స్వచ్ఛందంగా పవన్ సభలకు తరలిరావడం ఈనాటి రాజకీయాల్లో చాలా అరుదైన విషయం. ఈ ఘనత ఒక్క పవన్కే సొంతమైంది. ఆయన సభల్లో యువత, మహిళలు ఎక్కువగా కనిపిస్తున్నారు. పవన్ ప్రసంగానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన ఆయనపై పెరిగిన నమ్మకానికి ప్రతిబింబంగా కనిపిస్తోంది. పవన్ ప్రభావం కొన్ని ప్రాంతాలకే పరిమితమని భావించిన పరిశీలకుల అభిప్రాయాలను ఆయన పటాపంచలు చేశారు. చిత్తూరు నుండి సిక్కోలు వరకు జనసేన పేరు మార్మోగుతోంది. యువతలో ఉత్సాహం పరవళ్లు తొక్కుతోంది. మహిళల్లో ఆదరణ అంతకంతకు పెరుగుతోంది. మేనిఫెస్టో ప్రకటన తరువాత రైతుల్లోనూ ఆలోచన మొదలైంది. బడుగు బలహీన వర్గాలతో సహా అందరూ నా వాళ్లే, నాకు కులం లేదని ప్రకటించిన పవన్లో ఆవేశమే కాదు, ఆలోచన కూడా ఉందని ఇప్పటికి చాలాసార్లు రుజువైంది. మహిళలకు భద్రత లేని పరిస్థితులు చూసి తనకు మనశ్శాంతి లేదని రాజమండ్రి సభలో పవన్ చెప్పిన మాటలు ఆడపడుచులను ఆలోచింపచేస్తున్నాయి. ఏపీ
ఏపీలో అధికార తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షం ఎన్నికల సన్నాహాలలో వేగం పెంచాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానంగా సంక్షేమ పథకాలనే నమ్ముకున్నారు. టీడీపీని మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి చంద్రబాబు ఆ పార్టీ నాయకులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. వైసీపీ మైండ్ గేమ్లో భాగంగా భారీగా వలసలకు ఆ పార్టీ వేదికగా మారింది. పెద్ద సంఖ్యలో నాయకులు ఆ పార్టీలో చేరడంతో క్యాడర్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అయితే సైలెంట్గా సవాలు విసురుతున్న జనసేనను ఎదుర్కోవడం ఎలా అనేదే చంద్రబాబు, జగన్ ముందున్న అతి పెద్ద ప్రశ్న. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఖరారులో తలమునకలై ఉంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత సీఎం చంద్రబాబు వ్యూహం మార్చారు. సంక్షేమ పథకాల ప్రభావం వల్లే తెలంగాణలో టీఆర్ఎస్ మరోసారి గెలిచిందని టీడీపీ నాయకులు బలంగా నమ్ముతున్నారు. అందుకే గత 2 నెలల్లో చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలను ప్రకటించారు. రైతులతో పాటు అన్ని వర్గాల వారికి తాయిలాలను ప్రకటించారు. బడ్జెట్ను కూడా తాయిలాలతో నింపారు. అందరికీ అన్నీ ఫ్రీ అంటూ ఓట్ల వేట మొదలుపెట్టారు. షెడ్యూల్ రాకముందే ఒక రకంగా ప్రచారం ప్రారంభించారు. కొత్త పథకాల ప్రభావం గణనీయంగా ఉందని టీడీపీ నాయకులు ఆశిస్తున్నారు. దీనివల్ల తమ పార్టీ గ్రాఫ్ పెరిగిందని భావిస్తున్నారు. టీఆర్ఎస్ను గెలిపించినట్టే సంక్షేమ పథకాలు తమను మరోసారి అధికారంలోకి తీసుకువస్తాయని చాలా ఆశాభావంతో ఉన్నారు. అయితే అధికార పార్టీ నుంచి ప్రధాన ప్రతిపక్షంలోకి వలసలు టీడీపీకి ఇబ్బందికరంగా మారాయి. 2 ఎంపీలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల నాయకులు వైసీపీలో చేరారు. దీంతో వలసలకు చెక్ పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరికొందరు టీడీపీ నాయకులు జగన్ను కలవబోతున్నారనే వార్తలు కలవరపెడుతున్నాయి. అధికార పార్టీ నుంచి నాయకులు ఎందుకు వలసపోతున్నారనే చర్చ జరుగుతోంది. గెలిచే పార్టీ మాదే కాబట్టి వలసలు పెరుగుతున్నాయని చెప్పుకుంటున్నారు వైసీపీ నాయకులు. ఈ మైండ్ గేమ్ చంద్రబాబును ఇరుకున పెడుతోంది. దీనికి చెక్ పెట్టడం ఎలా అని ఆలోచిస్తున్నారు. జోరుగా చేరికలతో వైసీపీ సందడిగా ఉంది. జగన్ సమక్షంలో చాలామంది ఇప్పటికే ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అధికార పార్టీ నాయకులతో పాటు కొందరు వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు కూడా వైసీపీలో చేరారు. దీంతో ఆ పార్టీ కేడర్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఆ జోష్ తగ్గకుండా చూడ్డానికి పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. జగన్ పాదయాత్రకు వచ్చిన స్పందనను ఓట్ల రూపంలోకి మలుచుకోవడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అతిగా చేరికల వల్ల కొన్ని చోట్ల పాత, కొత్త నాయకుల మధ్య వివాదాలు తలెత్తిన పరిస్థితి కనిపిస్తోంది. కొత్తవారికి ప్రాధాన్యం ఇచ్చి పాతవారిని విస్మరిస్తున్నారని కొందరు ఆవేదన చెందుతున్నారు. అయినా సరే చేరికలను కొనసాగించాలని వైసీపీ నాయకులు నిర్ణయించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో టీడీపీ ప్రభుత్వం గానీ, పోలీసులు గానీ సరిగ్గా పనిచేయడం లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అధికార పార్టీని అడుగడుగునా విమర్శిస్తూ తమ కేడర్ను ఉత్సాహపరుస్తున్నారు వైసీపీ నేతలు. ఇటీవలి కొన్ని పరిణామాలతో మాటల యుద్ధం పెరిగింది. డేటా చోరీ వివాదంలో చిన్నపాటి యుద్ధమే జరిగింది. బోగస్ ఓట్ల వ్యవహారంలో ఢిల్లీ వెళ్లి ఎన్నికల సంఘానికి జగన్ ఫిర్యాదు చేశారు. తప్పుడు దరఖాస్తులతో ఓట్లు తీసేయిస్తున్నది మీరంటే మీరే అని టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం ఆరోపించుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తరువాత ఆ 2 పార్టీలు అభ్యర్థుల ఖరారులో నిమగ్నమయ్యాయి. ఈ ప్రయత్నంలో పలు చోట్ల నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే జనసేన సైలెంట్గా సవాలు చేస్తుండడం మరో ఎత్తు. పవన్ పాపులారిటీని, వ్యూహ చతురతను ఎదుర్కోవడం ఎలా అన్నది ఇప్పుడు చంద్రబాబు, జగన్ ముందున్న అతిపెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇంతలో బీఎస్పీతో జనసేన పొత్తు అనే మరో సవాల్ ఎదురైంది. దీంతో తమ వ్యూహాలను మార్చుకోవడం వారిద్దరికీ అనివార్యమైంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వారు ఎలాంటి వ్యూహం అనుసరిస్తారనేది ఆసక్తికరం. ఏపీలో జనసేనకు పెరిగిన ఆదరణ రాజకీయ ప్రత్యర్థులకు సవాల్ విసురుతోంది. మాయావతితో పవన్ చర్చల తర్వాత బీఎస్పీతో పొత్తు ఖరారైంది. దీని ప్రభావం ఏమిటా అని టీడీపీ, వైసీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ పరిణామం ఎన్నికల ఫలితాలను ఏ మేరకు ప్రభావితం చేస్తుందనే చర్చ జోరుగా జరుగుతోంది.
ఇది టుడే టాపిక్. For more updates, please subscribe 99 TV Telugu.